హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక సుజాత అవరని ఈ అక్షయ్ కోసం నువ్వు పనులు చేయడం ఏంటి అని గట్టిగా అడుగుతూ ఉండగా నిహారిక, లావణ్య, రాధాకృష్ణ అందరూ చాట్ నుంచి చూస్తూ అవనికి బాగా క్లాస్ పడిపోతుంది. తనకి నచ్చిన పనులు చేస్తే సుజాత చెల్లెలను కూడా చూడదు అని చాలా సంతోషంగా చూస్తూ ఉండగా, అంటే అక్క అది అని అవని అంటుంటే సుజాత అక్షయ్ గురించి నీకు తెలీదు అని పెద్దరాజు చెప్తూ ఉండగా, మీరు అసలు ఏం మాట్లాడకండి అని చెప్పేసి అంటూ, అవని నువ్వు పక్కకు రా, నువ్వు రా అని అవనిని పక్కకు లాగుతూ ఉండగా, అక్క ఇప్పుడు అసలు ఏమైందని అని అడుగుతూ ఉంటుంది. చెప్తుంటే అర్థం కావట్లేదు నీకు, ముందు పక్కకు రా అని సుజాత అరుస్తూ ఉండగా ఇక అవని షాక్ అవుతూ అలాగే చూస్తూ ఉంటుంది. అంతలో అక్షయ, భవాని మీరు పక్కకు వచ్చేయండి, నేను కడుగుతానులేండి, నా గురించి మీరు మాటలు పడకండి అని అక్షయ చెప్తూ ఉంటుంది. అంతలో సుజాత, నేను కడుగుతాను, ముందు నువ్వు పక్కకు రావని అని సుజాత చెప్పడంతో ఇక ఆ మాట విన్న లావణ్య, నిహారిక, కృష్ణ, రాధాకృష్ణ అవనితో సహా అందరూ ఆశ్చర్యపోతూ చూస్తుంటారు. ఇక అవని, అక్క నువ్వెందుకు అడుగుతున్నావు అక్క అని అడుగుతుండగా, అక్షయ్ వల్లనే ఈ రోజు నువ్వు ఇంట్లో అడుగు పెట్టావు, అలాంటప్పుడు ఈ పని చేయడంలో తప్పేముంది, అక్షయ్ వల్లే నువ్వు శ్రీకర్ ఆనందంగా ఉంటున్నారు, అలాంటి అక్షయ్ కోసం ఈ పని చేస్తే తప్పేముంది, చిన్న పిల్లైనా అక్షయ్ కు పెద్ద మనసుంది, అక్షయ్ అంటే పడని వాళ్ళు ఇంట్లో కొంతమంది ఉన్నారు కదా, అక్షయ్ కు రాజభోగం జరిగిపోతుందని కుళ్ళుకుంటున్నారు, నువ్వు మాత్రం వాళ్ళ మాటలు పట్టించుకోకుండా తనని కన్న కూతుర్లా చూసుకో, సరేనా అని అంటూ ఇక సుజాత అవని చేయాల్సిన సామాన్లన్నీ కూడా తనే క్లీన్ చేసేసి అక్షయతో, నువ్వంటే మా అవనికే కాదు నాకు కూడా చాలా ఇష్టం, మా అవని కూతురు బ్రతికి ఉంటే ఇప్పుడు నీలాగే ఉండేదేమో, చూడు నీకు ఏ కష్టం వచ్చినా అమ్మకు చెప్పుకున్నట్టు అవనికి చెప్పుకో అని సుజాత చెప్తూ ఉండగా, నా మీద మీకు ఇంత మంచి అభిప్రాయం ప్రేమ ఉన్నందుకు కృతజ్ఞతరాలని భవాని అని అక్షయ్ చెప్తూ ఉండగా, మా అమ్మోరు తల్లివి నువ్వు, ఎవరైనా సరే నిన్ను ఇష్టపడాల్సిందే, ఇష్టపడిన వారు అసలు మనుషులే కాదు అని పెద్దరాజు అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విన్న లావణ్య, అన్నయ్య మనల్ని అన్నాడు కదూ అని అంటూ ఉండగా, అర్థం అవట్లా, ఇతను ఏ పార్టీకి అనుకూలంగా ఉంటే ఆ పార్టీలో జంప్ అయిపోతాడు అని రాధా అంటాడు. రోజు రోజుకి అక్షయ్కు ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు అని నిహారిక అంటుంది. ఇదిగో మనం ఇక్కడ ఉన్నామని వాళ్ళకి అర్థమైనట్టుంది, మరిన్ని సెటైర్లు పడకముందే మనందరం పోవటం మంచిది, రండి రండి అని అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా తోక ముడిచారు, అక్కడ నిన్ను రెచ్చగొట్టి పంపించినట్టున్నారు, నువ్వు ఇక్కడ ఇలా మాట్లాడేసరికి వాళ్ళకి నచ్చలా అని పెద్దరాజు అంటూ ఉండగా, భవాని వాళ్ళతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండమ్మా, అవని ఇంక నేను బయలుదేరుతాను అని సుజాత చెప్తూ ఉండగా, మా ఫైర్ బ్రాండ్ సుజాత ఒక్కదాని అండుంటే చాలమ్మా, నీకు ఎవరితోనైనా సరే ఆడేసుకుంటుంది అని పెద్దరాజు చెప్తూ ఉండగా ఇక ఆ మాటకి అందరూ నవ్వుతూ ఉంటారు. ఇక తర్వాత కాలం గడిచిపోయినట్టు చూపిస్తూ ఉంటారు. అక్షయ దేవుడి గది దగ్గరికి వెళ్లి అమ్మవారి దగ్గర దండం పెట్టుకుని అమ్మవారిని చూస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత రోజు అని మళ్ళీ చూపిస్తూ ఉంటారు. ప్రసాదరావు వేదవతికి మెడిసిన్స్ ఇస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక వేదవతి మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటుంది. ఇక వారం రోజుల తర్వాత అని చూపిస్తూ ఉంటారు. వేదవతి ఆరోగ్యం కోసం అక్షయ అమ్మవారిని ప్రతిరోజు దండం పెట్టుకుంటూ ఉంటుంది. లావణ్య, నిహారిక, కృష్ణ వాళ్ళు మాత్రం వీళ్ళందరినీ కోపంగా చూస్తూ ఉంటారు. ఇక అలా కొన్ని రోజులు గడిచిపోతూ ఉంటుంది. అవని పాలు తీసుకొచ్చి వేదవతికి తాగిస్తూ ఉంటుంది. శ్రీకర్ కూడా అక్కడే ఉంటాడు. అంతలో అక్షయ తులసి కోట చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అప్పటికే 30 రోజులు భవానీ దీక్ష అయిపోయినట్టు చూపిస్తూ ఉంటారు. ఇక తర్వాత నిహారిక, కృష్ణ కూడా జ్యూస్ తీసుకొచ్చి వేదవతికి తాగిస్తూ ఉంటారు. ఇక అక్షయది 35 రోజులు దీక్ష పూర్తవుతుంది. అక్షయ నేల మీద పడుకొని నిద్రిస్తూ ఉంటుంది. ఇక అలా 40 రోజులు గడిచిపోతుంది. వేదవతిని అందరూ కూడా చాలా జాగ్రత్తగా కేరింగ్ గా చూసుకుంటూ ఉంటారు. వేదవతి హాల్లో ఒక్కతే కూర్చొని చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అవని శిఖర్ వచ్చి, అత్తయ్య అలా బయటకు వెళ్ళొద్దామా, లేదంటే ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించుకుని వద్దామా అని ఇద్దరు అడుగుతూ ఉంటారు. ఏమొద్దు కానీ అందరినీ ఒకసారి పిలవండి అని వేదవతి చెప్పడంతో, ఎందుకు అత్తయ్య అని అవని అడుగుతూ ఉంటుంది. పిలువమ్మా చెప్తాను అని అంటూ ఉంటుంది. ఇక దాంతో అవని అందరినీ పిలుస్తూ ఉంటుంది. అందరూ అక్కడికి వచ్చేస్తారు. ఏంటమ్మా ఎందుకు పిలిచావు అని రాధాకృష్ణ అడుగుతూ ఉంటాడు. ఎందుకో మీ అందరి మధ్య నాకు ఉండాలి అనిపించింది, అందుకే మీ అందరిని పిలిచాను అని వేదవతి చెప్తూ ఉంటుంది. రోజు మేమందరం మీ దగ్గరే ఉంటున్నాం కదా, మీరు మా మధ్యన ఉంటున్నారు కదా అని అవని అడుగుతూ ఉంటుంది. ఉంటున్నాను కానీ ఉంటున్నట్టు అనిపించట్లేదు అని వేదవతి చెప్తూ ఉండగా, ఏమైందమ్మా ఎందుకు అలా అంటున్నావు, ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది అనా, అమ్మా నీకేం కాదని డాక్టర్లు చెప్పారు కదా, మరి ఇంకేంటి అని శ్రీకర్ అడుగుతూ ఉండగా, డాక్టర్లు చెప్పింది మాత్రం మనం ఎంతవరకు నమ్మగలం అని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా, ఎందుకు అంతలా అంటున్నారు, ఈ నెల రోజుల నుంచి మీకు మేము సేవ చేస్తూనే ఉన్నాం, ఇంకా చేసుకుంటూనే ఉంటాం, మీరు నిరుత్సాహపడకండి అని నిహారిక చెప్తూ ఉండగా, ధైర్యం కోల్పోతుంది, నమ్మకం చేజారిపోతుంది అని వేదవతి చెప్తూ ఉండగా, అయ్యో ఏంటమ్మా అలా మాట్లాడతావు, నీకేం కాదు, నువ్వు బాగా ఉంటావు అని కృష్ణ ధైర్యం చెప్తూ ఉంటాడు. అత్తయ్య గారు ఈ అనారోగ్యం మీకు కొద్ది రోజులు మాత్రమే, మళ్ళీ మీకు పాత రోజులు వస్తాయి అని పెద్దరాజు కూడా చెప్తూ ఉండగా, ఏ మనిషి జీవితంలోనూ పాత రోజులు తిరిగి రావు, కాలం మన కోసం ఆగదు, వెనకకు మళ్ళదు, ఏదో మాట వరుసకి అనుకుంటాం అంతే అని వేదవతి చెప్తూ ఉండగా, ఎందుకు ఇంత వైరాగ్యంతో మాట్లాడతావు, అనారోగ్యాలని జయించిన వారు ఎంతమంది లేరు వేద అని ప్రసాదరావు అంటాడు.
మేమందరూ ఉండగా నీకేమీ జరగదమ్మా అని వసంత కూడా చెప్తూ ఉండగా, గ్రాని యూ డోంట్ వరీ, అవసరమైతే నిన్ను ఫారెన్ తీసుకెళ్లి పెద్ద డాక్టర్ కి చూపించి తీసుకొస్తాము అని సౌరి కూడా చెప్తూ ఉంటుంది. ఇక అక్షయ్ కూడా, పెద్దమ్మ గారు మీరు అన్నపూర్ణదేవి ఆరాధకులు, ఎందరికో అన్నం పెట్టే అన్నపూర్ణదేవి, మీలాంటి వారికి ఏమీ జరగదు, మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్తూ ఉండగా, నాన్న అమ్మ ఈ మూడు నుంచి బయటకు రావడానికి 4 రోజులు ఎటైనా తీసుకుని వెళ్ళు అని రాధాకృష్ణ చెప్తూ ఉండగా, అంతలో అవని, అతయ్య ముందు మీరు ఈ టాబ్లెట్ వేసుకోండి అని అవని ఇస్తూ ఉండగా, ఇంకా ఎంతకాలం అమ్మా ఈ మందులు అని వేదవతి అడుగుతూ ఉండగా, ఆరోగ్యం కుదుట పడే వరకు అని అవని చెప్తూ ఉండగా, ఈ మందులు నా చావుని ఆపగలవా, ఈ మందులు నా ఆయుష్ని పూర్ణ ఆయుష్ చేయగలవా, వీటికి అంత శక్తి ఉందా అని వేదవతి అడుగుతూ ఉంటుంది. ఇక ఆ మాట విన్న అవనితో సహా అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉండగా, నా ప్రాణజ్యోతి ఆరిపోతుందని నాకు నెల రోజుల ముందే తెలుసు, మీరు చేతులు అడ్డం పెట్టినంత మాత్రాన ఆ జ్యోతి ఆరకుండా ఉంటుందా, ఆ ఆశ నాకు లేదు, ఈ విషయం నాకు తెలియదని మీరు నటించారు, తెలిసి నేను నటించాను అంతే కదా, ఒకవేళ మీ ద్వారా నాకు నిజం తెలియకపోయినా రోజు రోజుకి క్షీణించే నా ఆరోగ్యం ద్వారా అయినా నాకు తెలుస్తుంది కదా, భార్య మంచం మీద నిద్రిస్తున్నట్టు లేదు, చితి మీద పడుకున్నట్టుందని మీరు అర్ధరాత్రి నిద్ర లేచి నా వైపు చూసి ఎన్నిసార్లు బాధపడ్డారు, అది నేను గమనించానండి, అమ్మ లాంటి అత్త కళ్ళ ముందే దూరం అయిపోతుంటే ఆ ప్రాణాన్ని పట్టుకొని ఆపలేకపోతున్నామే అని నువ్వు కన్నీరు పెట్టుకున్న సందర్భాలు గమనించానవని అని వేదవతి చెప్తూ ఉండగా, ఈవిడ ఇలాంటి సమయంలో కూడా అవనినే పోడుతుంది, అందుకే ఈవిడ చేస్తే ఒక పని అయిపోతుంది అని నిహారిక మనసులో అనుకుంటూ ఉండగా, రంగస్థలం మీద అన్ని పాత్రలు జరుగుతున్నప్పుడు కొన్ని పాత్రలు మధ్యలోనే అయిపోతాయి, మధ్యలోనే దిగిపోతాయి, ఇప్పుడు నా పాత్ర కూడా అయిపోయింది, ఇక నా గురించి ఎవరూ బాధపడకండి, కన్నీరు పెట్టకండి, నన్ను సంతోషంగా సాగనపండి, మీరంతా ఇలా దగ్గరికి రండి అని వేదవతి పిలవగా అందరూ దగ్గరికి వెళ్లి వేదవతిని పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. ఇక అవనైతే బాగా గుక్క పెట్టి ఏడుస్తూ చివరి క్షణంలో అయినా ఏదో ఒక అద్భుతం జరుగుతుందన్న ఆశ నమ్మకం నాకుందత్తయ్య అని అవని అంటుంది. అమ్మ మన కులదైవం నిన్ను వదులుకోదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. మీలాంటి వారిని ముందుగా తీసుకుని వెళ్ళిపోతే అమ్మవారిని నిందించవలసి వస్తుంది అని పెద్దరాజు అంటాడు. అమ్మ ఇక్కడ నీకు ఏదైనా జరగరాంది జరిగితే ఇక్కడ కుటుంబమే కాదు అక్కడ పల్లెటూళ్ళు కూడా అన్యాయం అయిపోతాయమ్మా అని వసంత కూడా ఏడుస్తూ ఉండగా, అత్తయ్య ఇన్ని రోజులు కొన్ని విషయాల్లో మిమ్మల్ని బాధ పెట్టాను, నన్ను క్షమించండి, జాతకం విషయం మిమ్మల్ని మోసం చేశాను, ముక్కుపుడక విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, చాలా తప్పులు చేశాను, మీరు మాకు చేయాల్సినవి చేస్తారు, ఇవ్వాల్సినవి ఇస్తారని తెలిసినా కూడా తొందరపడ్డాం, కొన్ని సందర్భాల్లో కుటుంబ గౌరవాన్ని దిగదార్చాం, అన్నిటికీ నన్ను క్షమించండి అని నిహారిక కూడా ఏడుస్తూ దండం పెడుతూ ఉండగా, బంగారం రియలైజ్ అయిందా ఏంటి, లేదంటే పర్ఫార్మెన్సా, ఏదైతేనే మనం కూడా మాటల్లో మాట కలిపేస్తే ఒక పని అయిపోతుంది అని కృష్ణ కూడా మనసులో అనుకుంటూ ఇక వెంటనే కొడుగ్గా నేను కూడా చేయరాని తప్పులు చేస్తానమ్మా, నీ మనసు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానమ్మా, నన్ను కూడా క్షమించమ్మా అని కృష్ణ కూడా ఏడుస్తున్నట్టు నటిస్తూ చెప్తూ ఉంటాడు. ఇక రాధాకృష్ణ కూడా తల్లిదండ్రులు అన్నాక కుటుంబం అన్నాక అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ ఈ నిజాన్ని భరించలేకపోతున్నాం అని రాధాకృష్ణ చెప్తూ ఉండగా, వీళ్ళందరికీ జరిగే నష్టం వేరు, ఒక భర్తగా నాకు కలిగే నష్టం వేరు, ఇప్పటికీ ఇదంతా ఒక పీడకలైపోతే బాగుండేది, నేనైతే ఇంకా ఆశపడుతూనే ఉన్నాను వేద అని ప్రసాదరావు కూడా వేదవతిని పట్టుకొని ఏడుస్తూ ఉండగా, నేను మీ అందరినీ విడిచిపోతున్నందుకు ఒకవైపు బాధగా ఉంటే మరోవైపు నన్ను నమ్ముకున్న పల్లెటూర్ల పరిస్థితికి ఏంటా అని బాధ మరింత ఎక్కువగా ఉంది, ప్రసాదం ఎవరు చేయగలరు అని వేదవతి అడుగుతూ ఉండగా, చేయగలనంత కాలం అవని చేస్తుంది, అవని వల్ల కూడా కానప్పుడు ఆ అదృష్టం సౌరికి దక్కుతుంది, లేదంటే ఆచారాలు అక్కడితో ఆగిపోతాయి అని నిహారిక చెప్తూ ఉండగా, ఆగకూడదు, నా ప్రాణం ఆగిన ఆచారం ఆగకూడదు, ఏదొక అద్భుతం జరిగి ముందుకు కొనసాగాలి అని వేదవతి అంటుంది. ఆగదు పెద్దమ్మ గారు, ఒక మనిషి ప్రాణంతో ఎందరికో ముడిపడి ఉన్నప్పుడు ఆచారం ఆగదు, మీ ఊపిరి ఆగదు, మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉంటారని నా మనసుకి అనిపిస్తుంది అని అక్షయ్ చెప్తూ ఉండగా, ఇలాంటి స్థితిలో కూడా నేను అదృష్టంగా భావించే విషయం ఏంటంటే సుమంగలుగా వెళ్ళిపోతున్నాను, ఈ భూమి మీద నా సమయం మరో 2 రోజులే అనిపిస్తుంది అని వేదవతి ప్రసాదరావుతో చెప్తూ ఏడుస్తూ ఉండగా, ఇక అందరూ షాక్ అవుతూ, వేద అలా మాట్లాడుకో అని ప్రసాదరావు అంటూ ఉండగా, అలా మాట్లాడకమ్మ, అలా అనకండి అత్తయ్య అని అవని శేఖర్ కూడా బాగా ఏడుస్తూ ఉంటారు. ఇక అలా అవని శేఖర్, ప్రసాదరావు, వసంత అందరూ కూడా వేదవతిని పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. నిహారిక కృష్ణ రాధాకృష్ణ మాత్రం చూస్తూ అలా నిలబడి బాధపడుతూ ఉంటారు. వేదవతి కూడా వాళ్ళందరినీ చూస్తూ బాధపడుతూ ఉంటుంది.